మనందరం ఒక విషయంలో ఒకటే ఉంటాం. ఏంటి ఆ విషయం అంటే, మనందరం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకున్న వాళ్ళమే. అవునా కదా? నా లైఫ్లో ఏమీ పోగొట్టుకోలేదు అన్న వాళ్ళు ఏమైనా ఉంటారా? ఎవరు ఉంటారు? చిన్నప్పుడు రబ్బరు పెన్సిల్ బల్బం అయి ఉండొచ్చు, పెద్ద అయిన తర్వాత పెన్ను పుస్తకం ఏదో అయి ఉండొచ్చు, బడికెళ్ళి టిఫిన్ క్యారియర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడికైనా వెళ్తే చెప్పులు పోయి ఉండొచ్చు, సైకిల్ పోయి ఉండొచ్చు, చెప్పులు పోయి ఉండొచ్చు. ఎప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకున్న వాళ్ళమే. పోగొట్టుకున్నప్పుడు బాగా బాధ వస్తుంది. ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, కానీ పోయినప్పుడు మరీ వస్తుంది విలువ. అవునా కదా? మోనాలిసా అనేది ఒక బొమ్మ. మోనాలిసా బొమ్మ చాలామంది వీక్షిస్తారు. అయితే వారం ఎంతమంది వీక్షిస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు లెక్కలేస్తారు. ఈ వారం ఈ బొమ్మను ఎంతమంది చూశారు, ఈ వారం. ప్రపంచంలో ఇప్పటిదాకా మోనాలిసా బొమ్మ ఎగ్జిబిషన్లో పెట్టిన తర్వాత అతి ఎక్కువ మంది ఒక వారం వీక్షించింది ఎప్పుడు తెలుసా? అది పోయినప్పుడు ఒక వారం ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు. సరే, పోయినప్పుడు ఏం చూశారు సార్ అంటే, ఇక్కడే ఉండేది అనేవాళ్ళంట అని వెళ్ళిపోయేవాళ్ళంట. అక్కడ ఏం ఉండేది కాదు, అలా చూసి వెళ్ళిపోయేవాళ్ళంట. పోయినప్పుడు ఎక్కువ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. మనందరం పోగొట్టుకునే జాబితానే. అయితే పోగొట్టుకున్నప్పుడు రెండు రకాలైనటువంటి తప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ రెండు కూడా తప్పుడు ఆలోచనలు. ఒకటేంటంటే పోయింది మళ్ళీ రాదు అని. ఇదొక తప్పుడు ఆలోచన. అది సర్దుకుపోవటం అంటారు. అంటే రాజీ పడిపోవడం, పోయిన దాని గురించి ఏం బాధపడతాం. ఇది కొంతమంది. ఈ రెండో జాబితా ఉంటారు. వీళ్ళు విపరీతమైనటువంటి భక్తిపరులాగా, దేవుడే తీసుకున్నాడు, దేవుడే ఇస్తాడండి. ఇది ఇంకో జాతి. ఈ రెండు కూడా తప్పుడే. అంటే పోయిందిలని వదిలేయటం తప్పు, పోయింది ఆయనే ఇస్తాడులే అనేసి ఊరుకోవటం ఇంకో తప్పు. వాస్తవం అనేది మధ్యలోనే ఉంది. పోయింది తిరిగి మనకి ఎలాగ వస్తుంది. అయితే వస్తువుల గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకోవాలి. వస్తువులు పోతాయి, పెద్ద మళ్ళీ కొనుక్కోవచ్చు, లేకపోతే అంతకంటే మేలైన తెచ్చుకోవచ్చు. అయితే కొంతమంది కొన్ని పోగొట్టుకుంటారు, చాలా విలువైన అని అంటే మీలో కొంతమంది సెంటిమెంటల్ ఫీల్ అయిపోయారు. సార్, నా జీవితాన్ని పోగొట్టుకున్నాను సార్ అని కొంతమంది అంటూ ఉంటారు. నేను అంత సీరియస్గా మాట్లాడదలుచుకోలేదు, కానీ మీలో చాలామంది ఈ డైలాగులు వేసేవాళ్ళు ఉంటారు. ఏమనంటే, అప్పట్లో బాగా బైబిల్ చదివేవాడిని అండి, అప్పట్లో బాగా ప్రార్థన చేసేవాడిని తెలుసా, అప్పుడు అసలు దేవుళ్ళు గంటలు గడిపేవాడిని, ఆ రోజులు మళ్ళీ రావండి అంటారు. ఇప్పుడైనా దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. దాని గురించి ఏది, దేవునితో మనకున్నటువంటి చక్కటి సంబంధం ఉంటే కొంతమందికి అనుభూతులు. ఒకవేళ కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఏమ్మా దేవునితో గడుపుతున్నాం అంటే, సార్ చాలా భక్తిగా ఉండేవాడిని తెలుసా అనేసి. గుర్తుపెట్టుకోండి, గతంలో ఉన్నది ఇప్పుడు పనికిమాలిని కొన్ని ఉంటాయి. గతంలో ఉన్నది ఇప్పుడు పనికిమాలింది. నిన్న కరెంట్ ఉంటే వాళ్ళ లైట్ వెలుగుద్దా? నిన్న ఇంటర్నెట్ ఉంటే వాళ్ళ మెసేజ్లు వస్తాయా? నిన్న భక్తి ఉంటే వాళ్ళ ఏమైనా లాభం ఉంటుందా? ఉండదు. ఏ రోజు ఇంటర్నెట్ ఆ రోజే, ఏ రోజు కరెంట్ ఆ రోజే. ఏమంటారు? అదేవిధంగా ఏ రోజు భక్తి ఆ రోజే. నిన్న ఉందా లేదా అని అడగట్లా, ఈ రోజు ఉందా లేదా అని అడుగుతున్నాం. ఒకవేళ ఈరోజు ఇంతసేపు ప్రార్థనలో గడిపేటప్పటికీ కొంతమందికి చక్కగా ఉంది, ఇప్పుడు రోజు ఎందుకు ఇలా గడపలేకపోతున్నాను, రోజు ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాను దేవునిలో అనే ప్రశ్న మీలో కొంతమందికి రావడానికి అవకాశం ఉంది. భక్తి కోల్పోతే తిరిగి మనకు దొరుకుద్దా? దేవునితో ఉండేటువంటి సంబంధం కోల్పోతే మళ్ళీ తిరిగి దొరుకుద్దా? ఇది మనకు ఉన్నటువంటి ప్రశ్న. దీనికి బైబిల్లోంచి ఒక ఆయన గురించి ఊరినే చిన్న నమూనాలాగా చెప్పి నేను బైబిల్లోంచి ఒక వాక్య భాగాన్ని తీసుకుంటాను. ఓకే, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు
తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. దావీదు మొత్తం కోల్పోయాడు. దావీదు 4 సార్లు కోల్పోయాడు. దావీదు 4 సార్లు కోల్పోయాడు. ఈ 4 సార్లు కూడా దావీదు బుద్ధి తెచ్చుకొని తిరిగి సంపాదించుకున్నాడు. ఈ 30వ అధ్యాయంలోనే 18వ వచనం చూడండి. 30వ అధ్యాయం 18వ వచనం. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి కొనెను, మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను. 4వ వచనంలో మొత్తం కోల్పోయాడు, 18వ వచనంలో మొత్తం తిరిగి తెచ్చుకున్నాడు. ఇలాగ దావీదు 4 సార్లు తన జీవితంలో పాఠం నేర్చుకోవాల్సి వచ్చింది. దావీదు సామాన్యుడు కాదు, చాలా గొప్పడు. దావీదు దేవుని హృదయానుసారుడు. బైబిల్ మొత్తంలో నా హృదయానుసారుడు అని చెప్పింది దావీదు ఒక్కడే. దావీదు ఒక్కడే ఒరిజినల్ కీర్తనలు రాశాడు. ఒరిజినల్. ఇప్పుడు మనోళ్ళు యెహోవా నా కాపరి అని బోల్డ్ పాటలు రాస్తారే, అవన్నీ కాపీయే. అంటే ఆయన తిట్టడం కాదులే కానీ, మరి ఒరిజినల్ ఏది? దావీదు ఎవరినీ కాపీ కొట్ల. దావీదు గొర్రెలను చూసి, ఆకాశం వైపు చూసి దేవుణ్ణి ఊహించుకుంటూ రాశాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. ఆయన ఒరిజినల్. అలా ఎందుకు రాయగలిగాడంటే దేవుడితో అంత సన్నిహితంగా ఉన్నాడు, దేవుణ్ణి అంతగా ప్రేమించాడు, దేవుణ్ణి అంతగా అనుభవించాడు. అయితే అలాంటి దావీదు 4 సార్లు దేవుడి నుంచి దూరం అయ్యాడు. అలాంటి దావీదు 4 సార్లు పోగొట్టుకున్నాడు. కానీ దేవుడు కృప చూపించి తనకు బుద్ధి చెప్పి తిరిగిచ్చాడు. నేను ఈ మాట దావీదు గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పోగొట్టుకోవటం అనేది భక్తిహీనుల యొక్క క్రియ కాకపోవచ్చు, భక్తిపరులు కూడా అవ్వచ్చు, దేవుని బిడ్డలకే అవ్వచ్చు. మీరందరూ దేవుని బిడ్డలు, దాంట్లో నేనేం కాదనట్లేదు. అయినప్పటికీ మీరు కూడా కోల్పోవడానికి అవకాశం ఉన్నది. కొంతమంది అజాగ్రత్తను బట్టి కోల్పోతారు, కొంతమంది జాగ్రత్తగానే ఉంటారు, ఎవరో దొంగిలించారు కాబట్టి పోగొట్టుకుంటారు. అవునా కదా? 2. ఒకటి నేనే పోగొట్టుకున్నా, ఇంకోటి నన్ను దోచుకొని వెళ్ళిపోయారు. ఈ 2 పోగొట్టుకోవటమే. పోగొట్టుకున్న వాటిని దేవుడి తిరిగి ఇవ్వగలడు. ఇది మనకున్నటువంటి లక్షణం. మా ఇంట్లో చాలా దొరికినాయి కూడా. అయితే ఒక పోయింది దొరకడం ఏంటో మీకు చెప్తా, కొంచెం సెంటిమెంటల్గా ఉంటుంది. ఆ తర్వాత వాక్యంలోకి వెళ్దాం. మాకు పెళ్ళైన 2 ఏళ్లకే జరిగింది విషయం. మాకు పెళ్ళైన మొదట్లో చాలా కఠినతరంగా ఉండేది మా జీవితం. కఠినతరంగా అంటే నాకు 700 రూపాయలు ఇచ్చేవాళ్ళు, దాంతోనే మేము బతికేవాళ్ళం. మాకు పెళ్ళైన 5 ఏళ్ళు దాకా కెరసనాయిల్ స్టవ్వే ఉండేది. 6వ ఏట గ్యాస్ స్టవ్ కొనుక్కున్నాం. నాకు పెళ్ళైన 6వ ఏట సైకిల్ కొనుక్కున్నాం. అప్పుడు దాకా నడిచి వెళ్ళేవాడిని. 11 ఏళ్లకి స్కూటర్ కొనుక్కున్నాం, అది కూడా సెకండ్ హ్యాండ్, ఎవరో ఇచ్చారు. ఇది పరిస్థితి. మా బతుకు అలా ఉండేదన్నమాట, చాలా కఠినతరంగా ఉండేది. కానీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అంటే మటన్ చికెన్ ఏం కాదు. మా అమ్మగారు అరే నీకు జీతం తక్కువ వస్తుంది కదా, ఎవరిని చేయిచా బతకూడదురా, నువ్వు పని చేయరా అన్నది. అంటే జీతం రాగానే 3 ఐటమ్స్ కొనుక్కోరా, ఆ 3 ఐటమ్స్ ఉంటే నెలంతా గడిచిపోద్ది అన్నది. ఏంటి అని అంటే బియ్యం కొనుక్కునేవాళ్ళు, రెండోదేమో కిరసనాలు కొనుక్కునేవాళ్ళం, మూడోదేమో కందిపప్పు కొనుక్కునేవాళ్ళు. కిరసనాలు స్టవ్ ఉంటుంది, బియ్యంతో అన్నం ఉడుకుద్ది, కందిపప్పుతో పప్పు అవుద్ది, చాలు. పప్పు అన్నం తినేసేవాళ్ళు, కొంచెం ఉప్పు వేసుకొని. డబ్బులు ఉంటే కనుక నూనెతో తాలింపు వేసుకునేవాళ్ళం, ఇంకా డబ్బులుంటే అప్పడాలు వేసుకునేవాళ్ళం, ఇంకా డబ్బులుంటే ఆమ్లెట్ వేసుకునేవాళ్ళం. ఇది పరిస్థితి. కానీ లైఫ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. లైఫ్లో ఒక పాఠం నేర్చుకున్నా, ఏంటంటే తిండి లేకపోతే పస్తైనా ఉండాలి కానీ అప్పు తీసుకోకూడదు. లైఫ్లో ఎప్పుడు అప్పు తీసుకోవాలి. ఇది లైఫ్ బాగుండేది. అయితే అలాంటి పరిస్థితిలో మేము ఒకసారి క్యాంప్కి వెళ్తే విశాఖపట్నం దగ్గర భీమిలి అనే ఊరి దగ్గర 5వ రోజు సముద్ర తీరానికి వెళ్దాం అన్నారు. అంటే వెళ్ళాం. అందరూ గంతులేస్తూ ఉన్నారు, నేను నా భార్య అందరు గంతులేస్తూ ఉన్నారు. కొద్దిసేపు నాకు నా భార్య వచ్చి ఏమన్నదంటే,
చెవు దుద్దు సముద్రంలో పడిపోయింది అన్నది. అంటే ఒక్క క్షణం నాకు ఏం చెప్పాలో అర్థం కాల. అంటే మీకు ఎందుకని ఇంత బ్యాక్గ్రౌండ్ చెప్పామంటే, మేము బియ్యం, చికెను, మటన్ కూడా ఆలోచించేవాళ్ళం. చెవు దిద్దిపోయిందంటే ఎంత కష్టంగా ఉండదు ఆలోచించండి. కాబట్టి ఒక్కసారి కొంచెం షాక్ లాగా అనిపిస్తుంది, అరే చెవు దిద్దిపోయిందా అని. అయితే ఆ టైంలో నేను సెంటిమెంట్గా మాట్లాడానుకో, ఆమె సముద్రం ఏమో కానీ ఆమె కన్నీళ్ళు ఇంకో సముద్రం తయారవుతుంది. అందుకే మన సునామీ వస్తుందేమో అని ఎందుకు వచ్చిన తలనొప్పి అనేసి సముద్రంలో పడిపోయింది, మనం ఏం చేయలేం, నువ్వు సర్లే పోనేలే మనకేం చేద్దాంలే అని అని అన్నాను. నేను మళ్ళీ కుర్రోళ్ళతో డ్యాన్స్ చేస్తా ఉన్నాను, అంతా అయిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత చెవుదు దొరికింది అన్నది. ఎక్కడ పడింది? సముద్రంలో పడింది. ఎక్కడ దొరుకుద్దా? చెవుదు దొరికింది అన్నది. నాకు అనుమానం వచ్చింది, అసలు ఇవిడ అబద్ధం ఆడుతుందేమో అని. అంటే దొరకడం అబద్ధమా, పోవడం అబద్ధం? అంటే పోవటం గ్యారంటీ, దొరకడం కూడా గ్యారంటీ అన్నది. సముద్రంలో ఎంత లోతు నీళ్ళలో ఎక్కడ దొరుకుద్దండి ఇంత దుద్ది? ఎలా దొరికిందన్న అంటే, నేను మా నాన్నగారు ఇచ్చింది ఇది, మనం కూడా చాలా కష్టాల్లో ఉన్నాం కదా, అక్కడే ప్రభువుని అడిగాను, ప్రభా కష్టంగా ఇచ్చింది ఇది, నేను పోగొట్టుకున్నది కాదు, ఒకవేళ నా పొరపాటు ఉంటే క్షమించు, నాకు ఈ చెవుదు దొరికేటట్లు చేయి ప్రభా అని అన్నదంట. అన్న తర్వాత ఊరిని ఎట్లా అంటుందంట, ఈ కాలుకి తగిలిందంట. తగిలితే కాలు ఎలా పైకి లేపితే ఇసుకతో పాటు వచ్చిందంట, టక్కున తీసేసుకున్నాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, పోయింది ఏదైనా సరే దేవుడు మనకి బుద్ధి చెప్పడానికి పోగొడితే, దేవుడు మనల్ని తన దగ్గరికి చేర్చుకోవడానికి పోగొడితే, దేవుడు మనం ఆయన దగ్గరికి అవ్వాలని మనం విలువైంది అనుకున్నది మనకు దూరం అయితే, గుర్తుపెట్టుకోండి, దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? పోయింది దొరకాలని కాదు, మనం దొరకాలని ఆయనకి. మీకు అర్థమైంది కదండి? మనం దొరకాలని. వస్తువు దొరకడం పెద్ద విషయం కాదు, మనం దొరకడమే కష్టం. నా ల్యాప్టాప్ కూడా అంతే, దాని దగ్గరకు వద్దాం అనుకున్నా మీరు చెప్పేశారు. రెండోది పోయింది దొరకడం ఏంటి చెప్పంటారా? ఈ మణుగూరు, ఖమ్మం జిల్లా మణుగూరులో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళా. ఇది చర్చి, మీది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కదా, అక్కడ చర్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది, నాకు ఇచ్చిన రూము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. అప్పుడు దాకా వాక్యం ప్రిపేర్ అయ్యి కిందకి వెళ్ళి మామూలుగా వాక్యం బోధించా. మళ్ళీ వెనక్కి వచ్చేప్పటికి ల్యాప్టాప్ లేదు. ల్యాప్టాప్ ఏమైందిరా బాబు అంటే ఎతికారు, చాలామందిని అడిగారు, వాళ్ళని చేశారు. నాకు తెలిసిన ఒక ఆంటీకి, తర్వాత నాకు తెలిసిన ఒక ఆయనకి ఫోన్ చేసి ప్రార్థన చేస్తే ఆయన ఏమన్నాడంటే 2 రోజుల్లో వచ్చేస్తా అన్నాడు. ఆంటీ ఏమన్నారంటే మొత్తం 7 కలిసి దాన్ని దొంగతనం చేశారు, దేవుడు 2 రోజుల్లో ఇచ్చేస్తాడని అన్నాడు. సరే నేను కొంచెం నిశ్చింతగా ఉన్నా, పడుకొని నిద్రపోయాను. 4 గంటలకే ఈ పాస్టర్ గారు లేరా, మొత్తం సంఘస్థను అందరిని పిలిచేసి హోల్ నైట్ ప్రేయర్ లాగా పెట్టారు. ఏది? ల్యాప్టాప్ కోసం. నేను మాత్రం నిద్రపోతున్నా. పాస్టర్ అమ్మ గారికి ఎంత కోపం వచ్చింది తెలుసా, ఈడు ల్యాప్టాప్ పోయింది, ఈడు నిద్రపోతున్నాడు, మేము ప్రార్థన చేయాలా అనేసి. ఆవిడతో అన్నాను, లేదండి దొరుకుద్దండి 2 రోజులు అని. 2 రోజులు అక్కడే ఉన్నా. ఎస్ఐ నా ఫ్యాన్ అంట, ఆయన కనబడిన ఉన్నలా ఎరగబాదేశాడు, నువ్వు తీసావని. శ్రీనివాస్ గారని విశ్వాసి కొట్టాడు, చాలామందిని కొట్టాడు, నా ఎదురుగానే 3 కొట్టాడు. సార్ కొట్టదు సార్, వాళ్ళు ఇస్తారులే సార్ అన్న. అంటే ఆయన నాకు దువ్వెన పట్టినట్లు పట్టేశాడు. అక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్లు అందరికి వెళ్ళి, అరే మ్యాక్ ల్యాప్టాప్ వచ్చిందా, ఎందుకంటే దాన్ని లాక్ ఓపెన్ చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. 2 చెప్పారు, సార్ మా దగ్గరికి వచ్చిందని. ఎవడరా అన్నాడు, ఏమో సార్ మళ్ళీ వెళ్ళిపోయారు సార్ వాళ్ళు అని అన్నారు. అయితే 3వ రోజు కరెక్ట్గా ల్యాప్టాప్ తీసుకొచ్చి వెనకాల చర్చ వెనకాల పెట్టేసి వెళ్ళిపోయారు. అని అంటే వాళ్ళకి ఓపెన్ కాల. మొత్తానికి 6 పాస్టర్లు, ఒక ఆవిడ కలిసి దొంగతనం చేశారు. పాస్టర్లో అయితే వాళ్ళు మంచివాడు పాపం. ఎందుకు చెప్పమంటారా? ఎందుకు దొంగతనం చేశారనుకున్నారు? దీంట్లో ప్రసంగాలన్నీ దొరుకుతాయని. అంత కుర్రోళ్ళే, 25-37 మధ్యలో ఉంటాయి. అరే ఆయన ల్యాప్టాప్ దొరికిందనుకో ఆయనలా ప్రసంగం చేసేయచ్చు.
అనేసి లేపేశారు వాళ్ళు. వాళ్ళు తెరవడం తెలక వదిలేశారు. దేవుడు మళ్ళీ వెనక్కి ఇచ్చాడు. దేవుడు పోయిని ఇస్తాడు ఎప్పుడంటే మనం ఆయనకు దొరికితే. ఇది విషయం. దావీదు 4 సందర్భాల్లో పోగొట్టుకున్నాడు అన్నాను కదా. మొదటి సందర్భం ఇది. దావీదు ఎలా పోగొట్టుకున్నాడు స్టోరీలాగా చెప్తా, కానీ వేరే భాగాన్ని మీకు చెప్తాను. దావీదు చాలా దేవుడికి దగ్గరగా ఉండేవాడు. సౌలు రాజు, ఈయన ఇంకా రాజు అవలా. స్టోరీలాగా చెప్తున్నా, రాజు అవలా. అయితే దావీదు దేవుడికి ఎంత నమ్మకం ఉండేవాడంటే సౌలు దొరికితో కూడా చంపలా, వదిలేశాడు. కానీ కొంతకాలానికి ఆయనకి తట్టుకోలేపాడు. ఫిలిస్తీన్ల రాజులతో కలిసి దావీదు సౌలు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు కోల్పోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దావీదు ఎందుకు కోల్పోయాడు? దేవుణ్ణి కాదని తాను సొంతగా ప్రయత్నించుకుంటే పోయింది. ముందు దేవుడి మీద ఆధారపడ్డాడు, అంతా బాగానే ఉంది. నేనెందుకు సౌలు మీద యుద్ధం వెళ్ళకూడదు అనుకున్నాడు. పైగా ఫిలిస్తీన్ల సహాయం తీసుకొని వెళ్ళి యుద్ధానికి వెళ్ళాడు. ఈలోగా ఇంట్లో అందరిని ఎత్తుకెళ్ళిపోయారు. అప్పుడు బుద్ధి వచ్చింది, ప్రభా నన్ను క్షమించు అని అంటే దేవుడు మళ్ళీ వెళ్ళు తెచ్చుకో అన్నాడు. మొత్తం దొరికింది. ఇది మొదటిది. రెండోసారి ఆయన రాజు అయిపోయిన తర్వాత మందసం ఉంటుందే, మందసాన్ని యెరూషలేం సెంటర్లో తీసుకొచ్చి పెడదాం అనుకున్నాడు. సెంటర్లోకి మందసం తీసుకురావడం మంచిదే, కానీ చెడు ఉద్దేశంతో చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే అది ఇక్కడ ఉంటే అందరూ కూడా యెరూషలేంకి వస్తారని నాకు పేరు వచ్చేస్తుంది. చెడు ఉద్దేశం, చెడు పద్ధతి కూడా ఉపయోగించాడు. మందసాన్ని ఎవడు పడితే ఆడు మొయ్యకూడదు, కవాతీలు మొయ్యాలి. వేరే వాళ్ళని మొయ్యమని చెప్పాడు, చచ్చిపోయాడు. అప్పుడు భయం వేసి దేవా ఏంటిది అని అడిగాడు. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడు, తప్పు చేసేవాడు. అంటే మంచి పనే చెడు ఉద్దేశంతో చెడు పద్ధతిలో చేస్తే దేవుడు దూరం అవుతాం. ఇది రెండోది. మూడోది, దావీదు ఎప్పుడు కోల్పోయాడంటే బెత్షెబాతో పాపం చేస్తే, అర్థమైందా, పుట్టిన కొడుకు చచ్చిపోయాడు. ఎందుకు అనంటే దేవుడు యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళకుండా ఇంట్లో ఉంటే వచ్చింది. దేవుడు చెప్పిన మాట వినకపోతే పోతాం. మొదటిది, తాను కక్ష సాధిద్దాం అనుకున్నాడు, పోయాడు. రెండోది, మంచి పనే చెడు ఉద్దేశంతో చేద్దాం అనుకున్నాడు, పోయింది. మూడోది, దేవుడు చెప్పిన పని చేయలేదు, పోయింది. నాలుగోది, గర్వం వచ్చింది. ఏంటనంటే తన సైనికాధికారిని పిలిచి, రై మనకి సైనికులు ఎంతమంది ఉన్నారు లెక్కేరా అన్నాడు. ఎందుకు సార్ అంటే, తెలియాలరా మనకని. అయ్యా సైనికులు ఎంతమంది ఉంటే ఏమైంది, దేవుడు కదా మనకి విజయం ఇచ్చేది, లెక్కేరా అని అన్నాడు. లెక్కేశాడు. దేవుడు తెగులు పంపించాడు. తెగులు 70,000 మంది చచ్చిపోయారంట ఒక్క రోజులో. అప్పుడు బుద్ధి వచ్చింది దావీదుకి. ప్రభా నన్ను క్షమించని అడిగాడు. అప్పుడు దేవుడు తెగులు ఆపేశాడు. అంటే దావీదు గురించి మీకు స్టోరీలాగా చెప్పాను. హృదయానుసారుడే 4 సార్లు పోగొట్టుకున్నాడు. ఒకటి, తట్టుకోలేక కక్ష స్థానే సాధిద్దామని. 2, మంచి పనే చెడు ఉద్దేశంతో చేద్దామని. 3, దేవుడు చెప్పిన పని చేయలేదు, ఖాళీగా ఉన్నాడు, పాపం చేశాడు. 4, గర్వం వచ్చింది, దేవుడి నుంచి దూరం అయ్యాడు. మనిషి దేవుడి నుంచి దూరం అవడానికి 4 పద్ధతులు. ఓర్పు నశిస్తే కోల్పోతాం, చెడు ఉద్దేశాలు పుట్టుకొస్తే కోల్పోతాం, ఖాళీగా ఉంటే కోల్పోతాం, గర్వం వస్తే కోల్పోతాం. అర్థమైంది కదండి. ఇది దావీదు గురించి. మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఈ వాక్యాలు చదవండి. భక్త సింగ్ గారు ఈ 4 మీద ఓ చక్కటి పుస్తకం రాశారు. 133 పేజీలు. నేను 4 మాటలు చెప్పానే, ఆయన 133 పేజీలు రాశాడు. దాన్ని దావీదు అంతయు సమకూర్చుకొనేను, డేవిడ్ రికవర్డ్ ఆల్ పుస్తకం రాశారు. నేను చెప్పిన ఈ విషయాల మీదే అద్భుతమైన వర్తమానం. పుస్తకం చదవండి, చక్కగా ఉంటుంది. అయితే ఈరోజు కోల్పోయింది తిరిగి ఏ పరిస్థితుల్లో మనకు దొరుకుద్ది, ఏం చేయాలి, ఇక నుంచి మనం ఎలా ఉంటే కనుక కోల్పోకుండా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం అన్నదానికి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో వచ్చిన సంఘటన ఉంటుంది. దాన్ని చెప్పి ఆ సంఘటన నుంచి ఓ 4 పాఠాలు నేర్చుకుందాం అంతే. ముందు సంఘటన చెప్తాను. ఇశ్రాయేలీలకి మంచి బోధకులు ఉండేవాళ్ళు.
ఈ బోధకులే ప్రవక్తలుగా ఉండేవాళ్ళు, ఈ బోధకులే యాజకులుగా కూడా పనిచేసేవాళ్ళు. వీళ్ళే బోధకులుగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒక బైబిల్ కాలేజ్ ఉండేది. వాళ్ళ చుట్టూ కొంతమందిని దేవుని వాక్యంలో తరబీదు చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి ఉన్నతమైన పాత నిబంధనలో ఉన్నటువంటి బోధకుల్లో ఏలియా ఒకడు, ఎలీషా ఒకడు. ఏలియా, ఎలీషా. ఏలియా ఒక స్కూల్ పెట్టాడు యోర్దాను నది ఒడ్డున. ఓకే, ఆ స్కూలు ఏలియా కొనుక్కోబడ్డాడు, మీకు తెలిసిందే కదా, రథాలు వచ్చి తీసుకెళ్ళిపోయింది. ఎలీషా దాన్ని నడిపిస్తూ ఉన్నాడు నమ్మకంగా. ఏలియా ఎలాంటి అద్భుతాలు చేశాడో ఎలీషా కూడా అలాగే చేశాడు, చాలా మంచిగా. అయితే కొంతకాలానికి తన శిష్యులు ఒకరోజు వచ్చి, అయ్యగారు మన స్కూలు పట్టట్లేదు సార్, పెద్దదైపోయింది, అంటే మనుషులు ఎక్కువైపోయారు, ఇరికిరిగ్గా ఉంది, మీరు ఒప్పుకుంటే మేము కొన్ని దూలాలు తీసుకొచ్చి స్కూల్ పెద్దది చేస్తాం, మన స్థావరం పెద్దది చేస్తాం అన్నారు. అంటే సరే అన్నాడు. తర్వాత సార్ మీరు కూడా రండి సార్, ఆడు కుర్చీ చేసుకొని కూర్చోండి, మేము అవి కొట్టుకొని వస్తాం అన్నారు. అలా కూర్చున్నాడు. ఇలాగ ఒక్కొక్కడు దూలం కొడతా ఉంటే చెట్లు, ఒకటి చేతిలోంచి గొడ్డలి నదిలోకి వెళ్ళి పడింది. ఆడు పరిగెత్తుకుంటూ అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు ఈ గొడ్డలు దాంట్లో పడిపోయింది సార్, అది నాది కూడా కాదు, ఎవరి దగ్గర నుంచో అద్దెకి తెచ్చా, పోయింది సార్, దయచేసి మీరు ఏమైనా చేయండి అన్న. అప్పుడు ఎలీషా అంటాడంటే ఎక్కడ పడేసేవారు అంటాడు. ఇక్కడ పడేశాను సార్. ఆవిడ కొమ్మ ఉంటే నరికి ఆ కొమ్మను అక్కడ వేసాడు. వేస్తే మునిగిన గొడ్డలే పైకి వచ్చింది. పట్టుకోరా అన్నాడు, పట్టుకొని తెచ్చేశాడు. ఇదండి స్టోరీ, 7 వచనాల్లో ఉన్నది. అయితే మీకు ఈ స్టోరీ చెప్పకముందు ఒక ఎదవ ప్రశ్న వస్తుంది. ఏంటంటే ఎదవ ప్రశ్న, సార్ ఎక్కడైనా ఇనుము తేలుతుందా అని. అంతే కదా, మీరు తెలంగాణలో ఉంటారు, సముద్రం చూడరు, చూస్తే ఇనుము తేలుతుందో లేదో నేను చెప్పగలను. మీరు ఎప్పుడైనా సముద్రం చూశారనుకోండి, పోనీ సినిమాల్లో అయినా, పడవలు ఉంటాయా, నావలు, దేంతో చేస్తారు? ఏమితేనగా అది తేలట్లా. ఈ బిల్డింగ్ అంత ఉంటుంది, ఒకటి బిల్డింగ్ అంత. నేను ఒకసారి యుక్రెయిన్ పడవ ఎక్కాను. యుక్రెయిన్ పడవ ఎన్ని అంతస్తులు ఉందో తెలుసా? 8 అంతస్తులు. కింద నుంచి పైకి వెళ్ళటానికే పడవలో లిఫ్టు, అర్థమైందా? లోన 8 అంతస్తులు. ఆ పడవలో 4,000 మంది పడతారంట. 4,000. అది పరిస్థితి. అది సముద్రం మీద తేలుతుంది. అది ఇనుముతోనే తయారు చేశారు, అది మునగదు. కాబట్టి ఇనుము మునగకుండా మానవుడు చేయగలిగినప్పుడు దేవుడు మునిగిపోయిన గట్ల పైకి తీసుకురాలేడా? పెద్ద విషయం ఉంది దాంట్లో. కాబట్టి ఏదో ప్రశ్నలు ఏమీ అక్కర్లేదు, మామూలుగానే అర్థమవుతుంది, దేవుడు చేయగలడు. అర్థమైందా? కాబట్టి మనం పోయింది ఎలా దొరుకుద్ది? సముద్రంలో పోయిన దుద్దు దొరుకుద్దా? పోయిన కంప్యూటర్ దొరుకుద్దా? ఎలాంటి పిచ్చి ప్రశ్న లేదు. మనం దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన దొరికేటట్లు చేస్తాడు, అది విషయం. సరే, అయితే ఈ పోయింది ఎందుకు దొరికింది అని అనటానికి నిన్ను కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాను. చదువుదాం, వాక్యం చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. మొదటి వచనం చదువుతున్నాను. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి పోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టాను. గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలాను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనెను. దీంట్లో పోయింది ఎందుకు దొరికింది అని అంటే, మొదటి నుంచి కొన్ని పనులు చేసుకుంటూ వచ్చారు. ఇదివరకు ఎలా ఉన్నారు నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి ఈ పద్ధతిని అవలంబిస్తే ఇప్పటి నుంచి దేవుడు మీ జీవితంలో అనవసరంగా ఏది పోకుండా చేస్తాడు.
అది ఆత్మీయమైనది అవ్వచ్చు, ఆర్థికమైనది అవ్వచ్చు, ఆరోగ్యపరమైనది అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. దేవుడు అనవసరంగా పోనివ్వడు. కొన్నిసార్లు దేవుడు పోగొడతాడు, ఎందుకంటే మనం దేవుడికి దగ్గర అవ్వాలని కొన్ని పోగొడతాడు. ఉదాహరణ చెప్పమంటారా? పౌలు గారికి ఆరోగ్యం ఉండేదా? ఉండేది కాదు. ఆరోగ్యం లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడే ముళ్ళు అనుమతించాడు. పౌలుకి దేవుడు ముళ్ళు అనుమతించాడు కాబట్టి పౌలు దేవుడి నుంచి ఎప్పుడైనా దూరంగా వెళ్ళాడా? వెళ్ళలా. ఈ ముళ్ళు గుర్తు చేస్తూ ఉండేది, రే నువ్వు దేవుడిని మర్చిపో. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మనం దేనికైనా బాగా దగ్గర అవుతుంటే దాన్ని తీసేస్తాడు. హే, నాకంటే అది ఎక్కువైందిరా, నాకంటే ఆడు ఎక్కువయ్యాడురా, నాకంటే నీకు ఆ వస్తువు ఎక్కువైందిరా, అర్థం. దేవుడు అలా దూరం చేస్తాడు. కానీ దేవుని కోరిక ఎప్పుడు మనం ఆయనకి దగ్గర అవ్వాలని. ఆయనకి దగ్గరగా ఉంటున్నప్పుడు ఏదైనా ఒకవేళ మనకిష్టమైంది, మనకు అవసరమైంది పోయిందంటే దేవుడు తిరిగి దొరికేటట్లు చేస్తాడు. అయితే మనం కొన్ని పద్ధతులు చూద్దాం వాళ్ళు ఏం చేశారని. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదని చెప్పి. మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే, వాళ్ళు ఆ కొట్టడానికి వెళ్ళకముందు ఎవరిని అనుమతి అడిగారు? ఎలీషా గారిని అడిగారు. ఎలీషా గారు అంటే మన భాషలో ఎవరు? దైవజనుడు, అవును కదా. మీరు ప్రతిసారి డేవిడ్ గారి దగ్గరికి వచ్చి అడిగారనుకో, ఆయన చచ్చిపోతాడు. ఇంకా ప్రతి వాళ్ళకి ఆయన జవాబు చెప్పుకుంటూ వెళ్తే ఆయన ఏమవుతాడు? అయితే మీరు డేవిడ్ గారి దగ్గర రాకూడదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వెరీ గుడ్. ప్రతిదీ కూడా దేవుడిని అడగాలి. ప్రభా ఇది చేయాలనుకుంటున్నాను, చేయమంటారా? ఇది వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళమంటారా? దేవుడి అనుమతితో మనం వెళ్ళటం నేర్చుకోవాలి. ఫస్ట్ అనుమతి అడగాలి. ఏది చేసినా కూడా దేవుని అనుమతి. ప్రతిరోజు వెళ్ళే ఆఫీస్ అయినా, ప్రభా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, దేవుడితో మాట చెప్పండి, అర్థమైందా? ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా. వాళ్ళు చెప్పి వెళ్ళటమే కాకుండా ఏం చేశారు? దైవజనుణ్ణి ఆయనతో పాటు తీసుకెళ్ళారు, అవునా కదా. మనం ఎవరిని తీసుకెళ్ళాం మనతో పాటు? మరి పొద్దున్న వాక్యం అన్నాం కదా, ఏమనంటే దేవుడు అన్ని చోట్ల ఉంటాడని. మరి దేవుడు అన్ని చోట్ల ఉండేటే మనం తీసుకెళ్ళటం ఏంటంటే, అంటే విషయం ఏంటనంటే, ఎక్కడైనా సరే జీపీఎస్ ఉంటుంది, ఆన్ చేసుకోవాలి కదా, అవును కదా. ఎక్కడైనా ఎయిర్టెల్ సిగ్నల్స్ ఉంటాయి, ఆన్ చేసుకోవాలి కదా. ఎక్కడైనా దేవుడు ఉంటాడు, కనెక్షన్ ఉండాలి కదా, అవును కదా. దేవుడితో కనెక్షన్ పెట్టుకొని వెళ్ళామనుకో, దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయనకు పేరు పెట్టారు. ఏం పేరు అది? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే ఏంటి? దేవుడు మనకి తోడుగా. బాగా తెలుసు మీకు. ఓ విషయం చెప్పండి రా, తెలియకపోతే మీ మీద జాలి ఉంటుంది, తెలిసి చేయకపోతే కనుక పెద్ద కోపం వస్తుంది, అవునా కదా. తెలియకపోతే అమాయకుడు, తెలిసి చేయకపోతే మూర్ఖుడు. దేవుడు మనతో ఉంటాను అంటాడు. అయితే ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన ఏమన్నాడు? నేను నీతో ఉంటా, నువ్వు నన్ను అనుమతిస్తే. నేను నీ పక్కనే ఉంటా, నువ్వు నాకు చోటిస్తే. నీ హృదయంలో ఉంటా, నాకు అవకాశం ఇస్తే. దేవుణ్ణి మనతో పాటు తీసుకెళ్ళటం నేర్చుకోవాలి. అది ఎక్కడికైనా అవనండి. మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే పనికి వెళ్ళొచ్చు, లేకపోతే బడికి వెళ్ళొచ్చు, మందిరానికి వెళ్ళొచ్చు. మీలో కొంతమంది మందిరానికి దేవుడు లేకుండా వస్తారు తెలుసా? అదేంటి సార్, నేనేం చేయను? మీలో కొంతమంది మందిరానికి వచ్చి దేవుడు లేకుండా ఉన్నప్పుడు చేసే 2 పనులు చెప్తా. 2 పనులు. మీరు ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, కానీ మీ జీవితానికి సన్నిధి పనిచేయదు. ఈ 2 పనులు చేస్తూ ఉంటారు. ఒకటి, ఇక్కడికి వచ్చా సన్నిధి ఉంటే నిద్ర వస్తుందా? దేవుడు మాట్లాడుతుంటే నిద్ర వస్తుందా? రాదు. రేపు పొద్దున్న 5 గంటల దాకా ఎంతమంది లేచి ఉంటారు చూద్దాం. ఊర్రే బాబు, ఈడు బాంబేసి వెళ్ళిపోతున్నాడు వీడు. మీరు ఆలోచించుకోండి. మరి దేవుడు మన పక్కన ఉంటే మనకు నిద్ర వస్తుందా? రాదు. నాకు క్రికెట్ అంటే బాగా పిచ్చి. ఆస్ట్రేలియాలో కానీ న్యూజిలాండ్లో కానీ మ్యాచ్ ఉంటే ఎన్నింటి లెవెల్ తెలుసా? 4ంటికి. అదేదో పెద్ద పరీక్షలో 4 గంటలు వేసి అలా చూస్తూ ఉంటాడు.
క్రికెట్ నాకు ఇష్టం. మరి నీకు దేవుడు అంటే ఇష్టం అయితే నీకు నిద్ర ఎలా వస్తుంది? రాదు. మందిరానికి కూడా దేవుడిని వదిలేసి వస్తారు మీలో కొంతమంది. ఇది ఒకటి, దేవుడు లేకుండా మందిరానికి వస్తే జరిగే పని అంటే. రెండో పని ఏంటి చెప్పంటావా? దేవుడు లేకుండా మందిరానికి వస్తే ఇక్కడ కూర్చొని ఈడే చీర కట్టుకున్నదే, అమ్మాయి అక్కడ కూర్చుందంటే, వీళ్ళిద్దరికి ఏమన్నా గొడవ అయిందా, వేరు కూర్చున్నారు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. దేవుడి సన్నిధి లేదు మీకు. నేను మందిరం తప్పంట్లా, పాస్టర్ గారు ప్రసంగంలో తప్పు లేదు, మీలోనే ఉంది తప్పు. దేవుడు లేకుండా మందిరానికి కూడా వస్తారు. దేవుడు లేకుండా బైబిల్ సంఖ్యలో పెట్టుకొని వస్తారు. దేవుడు లేకుండా నెత్తుకు ముసుకేసుకొని వస్తారు. దేవుడు లేకుండా తెల్లబట్టలు వేసుకొని వస్తారు. తెల్లబట్టలు తప్పంటలేదు, ముసుగు తప్పంటలేదు, బైబిల్ తప్పంటలేదు, మీ బతుకు తప్పంటున్నా. అయినా ఉన్నాయి. అయితే దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోతే నువ్వు ఎక్కడున్నా ఒకటే. దేవునికి హృదయానికి చోటిస్తే జైల్లో దేవుని సన్నిధిని అనుభవిస్తావు. జైల్లో పౌలు శీలలు దేవుని ఎక్కడ ఆరాధించారు? జైల్లో, చెరసాలలో ఆరాధించలేదు. ఎందుకంటే దేవుడిని తీసుకెళ్ళారు వాళ్ళు. ఎక్కడికైనా దేవుడిని తీసుకెళ్ళారు. ఎక్కడికైనా దేవుడిని తీసుకెళ్తే మనకు బాధే ఉండదు, మనకు టెన్షనే ఉండదు, హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇది మొదటిది. వాళ్ళు దేవుణ్ణి అంటే దేవుని సేవకుడిని తనతో పాటు తీసుకెళ్లారు. రెండోది, వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే ఆ గొడ్డలి పడిపోయిందో మొట్టమొదట ఎవరికి చెప్పాడైనా? దైవజనుడికి. మొట్టమొదట మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మొట్టమొదట ఎవరు చెప్తాం? పొరపాటుని దేవుడు చెప్పం. పొరపాటుని దేవుడు చెప్పం. ప్రపంచం అంతా చెప్పి వీలైతే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి అక్కడ ప్రభు అందరికీ చెప్పాను ప్రభు, ఎక్కడ పని అవట్లే, చివరికి నీ దగ్గరికి వచ్చావు అంటే దేవుడు ఎంత పనికిమాలినవాడంటే చివరి ఉంటాడు ఆయన. దేవుడికి మొట్టమొదటి ఎందుకు చెప్పరో తెలుసా? రెండు, ఒకటి గర్వం, రెండోది సిగ్గు. గర్వం ఎందుకు తెలుసా? దేవుడిని అడగకుండా వచ్చావు కదా, పోగొట్టుకున్నావు కదా, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తే నామూషి, సిగ్గు. కాబట్టి నేను సంపాదించుకున్నా అని చెప్పడానికి దేవుడు ఖచ్చితంగా దొరకకుండా చేస్తాడు ఆయన, ఖచ్చితంగా. ఎందుకు తెలుసా? గర్వాన్ని అణచటానికి. దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోవడానికి గర్వం, దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోవడానికి సిగ్గు. ఆదాము అవ్వలు పండు తిన్న తర్వాత ఏం చేశారు? వాళ్ళు చెట్టు వెనకాల దాక్కున్నారు. సిగ్గు. కొంతమందికి గర్వం, కొంతమందికి సిగ్గు. ఆదాము అవ్వలకి సిగ్గు, వాళ్ళ కొడుకు కయ్యనికి గర్వం. దేవుడు కయ్యను ఏబేల్ని చంపక ముందు చెప్పాడు, అయ్యా నీ వాకిట పాపం పొంచి ఉంది, జాగ్రత్త అన్నాడు. అప్పటికి మర్డర్ అవ్వలా. మర్డర్ అయిన తర్వాత నీ తమ్ముడేడి అని అడిగాడు. మర్డర్ కాకముందు జాగ్రత్త చెప్పాడు, మర్డర్ అయిన తర్వాత అవకాశం ఇచ్చాడు. 2 సార్లు కయ్యను విన్నాడా? వినలా. కారణం ఏంటి? సిగ్గా? కాదు, గర్వం. ఆదాము అవ్వలకి సిగ్గు, కయ్యనికి గర్వం. ఈ రెండిట్లో ఏదో కారణం ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళం, దేవుడితో చెప్పుకోవడానికి ఇష్టపడం, దేవుడితో మొట్టమొదటి చెప్పడానికి ఇష్టపడం. దేవునికి ప్రథమ స్థానం ఇస్తే ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాం. జిప్సీ అనేటువంటి ఆయన, రాడ్నీ జిప్సీ అనేటువంటి ఆయన మంచి ఉదాహరణ చెప్తాడు. ప్రతి జీప్కి 6 చక్రాలు ఉంటాయంట. జీప్ ఉంటుందా? కారు కానీ 6 చక్రాలు. 4 చక్రాల మీద బండి నడుస్తుంది. ఒక చక్రం వెనకాల ఉంటుంది, దాన్ని స్టెప్నీ అంటారు, ఏదైనా పంచర్ అయితే పెడతానికి. ఈ 4 చక్రాలు నడపడానికి ఇంకో చక్రం డ్రైవర్ చేతిలో ఉంటుంది, స్టీరింగ్. అర్థమైందా? కొంతమందికి దేవుడు స్టెప్నీ అంట, పంచర్ పడంగానే గుర్తొస్తాడు. కొంతమందికి స్టీరింగ్ రాడ్ అంట, ఎప్పుడూ దేవుడి చేతుల్లోనే ఉంటారు వీళ్ళు. అంటే ప్రతి క్షణం దేవుడిని అడుగుతూనే ఉంటారు, ఇటు తప్పమంటా అదన్నాడు. దేవుడు నీ జీవితానికి స్టీరింగా లేకపోతే స్టెప్నీనా? ఆలోచించుకో. నీ జీవితానికి స్టీరింగ్ అయితే కనుక సూపర్,
ఆయన నీ ముందుంటాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుడు నీ జీవితానికి స్టెప్ని అయితే కనుక నువ్వు పాఠాలు బాగా నేర్చుకుంటావు. చాలా గొప్ప గొప్ప అనుభవాలు ఉంటాయి, పోగొట్టుకునేవి చాలా ఉంటాయి, నష్టపోయేవి చాలా ఉంటాయి. అదే ఒకసారి ఆలోచించాం. సో మొదట దైవజనుడిని పట్టుకెళ్ళిపోయారు. రెండోది మొట్టమొదటి ఎవరితో చెప్పారు? దైవజనుడు చెప్పాడు, అయ్యా మేము పోగొట్టుకున్నాం, నేను పోగొట్టుకున్నాను. ఇంకా అతను ఏమంటున్నాడంటే, అయ్యో నా ఏలినవాడ, అయ్యో నా ఏలినవాడ. అతను పోయిన గొడ్డల గురించి బాధపడతలా, ఏలినవాడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా పోయింది. ఇప్పుడు ఈ ఏలినవాడు ఏలియా ఉన్నాడు చూసావా, ఈత వచ్చినాడా? కొంచెం కుర్రోడా? ముసలోడు. ఎంత ముసలోడు అంటే, రండి సార్ కుర్చీ వేస్తాం కూర్చోండి అన్న. ఆడి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆడేం చేస్తాడు? ఎవరికైనా వచ్చే తలంపులు ఇదే. అంటే మనం ఏమనుకుంటామంటే, తెలివి గల వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్దాం, శక్తి కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్దాం, పరపతి కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్దాం. చాలాసార్లు మనకి ఇబ్బంది ఉంటే కనుక మినిస్టర్ ఎవరన్నా తెలుసా, మనకి కమిషనర్ ఎవరన్నా తెలుసా, ఆఫీసర్ ఎవరన్నా తెలుసా, లేకపోతే ఇరుగు పొరుగులతో గొడవ వస్తే కనుక ఎవరన్నా దాదా తెలుసా, లేదా గోండా ఎవడం తెలుసా, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేరు మోసినటువంటి వాడు ఎవరన్నా తెలుసా? ఇది మనం అనుకుంటాం. అంటే మన కంటికి సామర్థ్యం కనబడితే దాని వెనకాల పడతాం. కానీ వీళ్ళు అలా కాదు. ఓ ముసలాడి దగ్గరికి, కూర్చున్నవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ టైంలో దేవుడు ఏం చేస్తాడు? మనలో చాలామంది ఏమని అడుగుతారు తెలుసా? గాల్లో దీపం పెడితే దేవా అంటే ఏం జరుగుద్ది అని అంటాడు. గాల్లో దీపం పెట్టి దేవా అంటేనే దేవుడు చేస్తే గొప్పడవుతాడు. అవునా కదా? గాల్లో దీపం ఆరకుండా చేసేవాడు దేవుడు. నీకు దమ్ముంటే దీపం పెట్టి అడుగు దేవుణ్ణి, అవసరం అనుకుంటే తప్పకుండా చేస్తాడు దేవుడు. చరిత్రలో చేయలేదా? చేశాడు. సముద్రాన్ని పాయ చేసినాడు, మామూలు విషయం. అరణ్యంలో నీళ్లు బండ నుంచి తెచ్చాడు, మామూలు విషయమా? ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, మామూలు విషయమా? రాత్రంతా అగ్నిస్తంభం, పగలంతా మేఘం, మామూలు విషయమా? అలాంటి దేవుడు ఎందుకు చేయలేడు? చేయగలుగుతాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు మీకు స్టీరింగ్ అయితే, దేవుడి మీద ఆధారపడేవైతే. ఈ ముసలోడిని అడిగారు. అడిగితే అతను చేసినటువంటి పని చేద్దాం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడగగా వాడు అతనికి ఆ స్థలము చూపింపగా తాను ఎక్కడ పోగొట్టుకున్నాడో తనకు తెలుసు. ఏం పోగొట్టుకున్నాడో తెలుసు, ఎక్కడ పోగొట్టుకున్నాడో తెలుసు. దీంతో మనకేమర్థమవుతుంది? జాగ్రత్త కలిగిన మనిషి. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి వెంట పెట్టుకొని వెళ్ళేవాళ్ళు జాగ్రత్త పరులు. దేవుణ్ణి వెంట పెట్టుకొని వెళ్ళేవాళ్ళు జాగ్రత్త పరులు. దేవుని స్టీరింగ్ రాడ్గా పెట్టుకునేటువంటి వాళ్ళు జాగ్రత్త పరులు. ఈయన అలాంటి జాగ్రత్త పరుడు. రండి, ఎక్కడ పోయిందో చూపిస్తాను. ఇదిగో సార్, ఎక్కడ పడిపోయింది, ఎక్కడ పడిపోయింది అని చెప్తే ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలిను. నాకేమనిపిస్తుందంటే, బహుశా ఎలీషా నరికొండడు ఇంకెవరి దగ్గర గొడ్డలు తీసుకున్నారే, ఓ కొమ్మ నరకరా. గొడ్డలి నీళ్ళల్లో పడిపోయింది, కొమ్మ నరకరా అని అంటే ఎదురు ప్రశ్నలు వేసాడు ఇతను. ఏలా ఇప్పుడు కొమ్మ ఎందుకు సార్ అడగల. గొనుక్కున్నాడా? లేదు. విధేయత చూపించాడు. విధేయత విశ్వాసానికి సూచన. విశ్వాసం ఉంటే విధేయత ఉంటుంది, విశ్వాసం ఉంటే విధేయత ఉంటుంది, విధేయత ఉంటే దేవుడు పరిష్కారం ఇస్తాడు. చాలా సందర్భాల్లో మనకి విధేయత దేని మీద చూపిస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలామందికి ప్రశ్న ఉంటుంది. యేసు ప్రభు వారు మన నికోదేముతో అరణ్యములో మోషే ఇత్తడి సర్పం ఎత్తినట్లు మనుష్య కుమారుడు ఎత్తాడు అని అన్నాడు. దాని వెనకాల స్టోరీ ఏంటో మీకు చెప్తాను. మనకి సంఖ్యాకాండంలో ఉంటుంది. వీళ్ళు గొణిగారు, ఎవరో ఇశ్రాయేలు అంతా గొణిగితే పాములు వచ్చి కాటేసేది. చాలామంది చచ్చిపోయారు. మోషే అహరోను దగ్గరికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని క్షమించు అని అడిగారు. అప్పుడు వీళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే, ఒక దూలాన్ని పాతి దానికి ఒక ఇత్తడి సర్పం పావును తయారు చేసి దాన్ని తగిలించమన్నాడు. తగిలించి
ఎవడైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వాళ్ళు బతుకుతారు అన్నాడు. అయితే ఇప్పుడు మనకు రకరకాల ప్రశ్నలు వస్తాయి. సార్, సర్పం ఎందుకు చేయమన్నాడు? సర్పం సాతానుకు సూచన కదా. ఇత్తడి సర్పంలో ఏముంది? ఇత్తడి సర్పం మనకేమన్నా జీవాన్ని ఇస్తుందా? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటారు. దానికి చక్కటి జవాబు ఒక ఆయన ఇంగ్లాండ్లో ఒక అద్భుతమైన పెయింటింగ్ వేశాడు. ఆ పెయింటింగ్ ఏంటంటే, ఇలాగ ఇత్తడి సర్పం ఉంటుంది, ఈ పక్కన మోషే ఉంటాడు, ఈ పక్కన అహరోను ఉంటాడు, కింద జనాలు ఉంటారు. ఈ జనాలంతా ఏం చేస్తున్నారో చూద్దాం. ఒకడేమో మోషే వైపు చూస్తూ ఉంటాడు. ఆడేమనుకుంటాడు తెలుసా? ఇత్తడి సర్పం చేయించింది మోషే, కాబట్టి మోషేని చూస్తే మనకు గొప్ప, ఇత్తడి సర్పంలో ఏముంది అని చూశాడు. ఆయన్ని పాము కాటేసి చచ్చిపోయాడు. ఇంకోడు అహరోన్ను చూశాడు. అహరోన్ అంటే ఏమనుకున్నావు? దేవుడికి పూజలు చేసేవాడు, యాజకుడు, యాజకం నాకు ప్రాముఖ్యం అని ఆయనకు చూశాడు, ఈడిపోయాడు. ఇక మూడోవాడు, నేను తోటి సహోదరులకి సాయం చేస్తా అని ఇంకో పాము కట్టినవాడికి సాయం చేస్తున్నాడు, ఈయన పాము గుడి చచ్చిపోయాడు. ఇది మూడోది. నాలుగోది, కష్టపడి నేను పాముని ఎదిరిస్తా అని ఎదిరిస్తున్నాడు, ఈడిపోయాడు. నలుగురు పోయారు. నలుగురు. మోషే వైపు చూసినవాడు పోయాడు, ధర్మశాస్త్రం. అహరోన్ వైపు చూసినవాడు పోయారు, యాజక ధర్మం. పక్కన వాళ్ళకి సహాయం చేసినవాడు పోయాడు, ఇతరులకు సహాయం చేయటం. నాలుగోది, స్వయం కృషి నా అంతటిని చేసుకున్నా పోయాడు. ఐదో వాడు మాత్రం ఆ ఇత్తడి సర్పాన్ని చూశాడు, ఆడికి ఏమాలి. ఈడేం చేశాడు చెప్పండి నాకు? ఈడేం చేయలే, చెప్పిన మాట విన్నాడు. ఇత్తడి సర్పం వచ్చి ఏమన్నా కాపాడిందా? లేదు. ఇత్తడి సర్పంలో ఏమన్నా మందు ఉందా? లేదు. ఇత్తడి సర్పం ఏమన్నా మహిమ కలిగిందా? కాదు. చెప్పిన మాట విన్నాడు, అంతే. ఎదురు ప్రశ్నలు వేయకుండా విన్నాడు. దేవుడు చెప్పిన మాట వినటం నేర్చుకోవాలి. వినాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంది అంటానికి వినటం కారణం. వాక్యం చదవటం బట్టి విశ్వాసం వస్తుంది, లేదా తర్వాత నాకు విశ్వాసం వచ్చింది కాబట్టి అందరూ ప్రార్థన చేస్తుంటే నేను పడుకుని నిద్రపోయాను. నిజం. ఎందుకంటే ఆంటీ చెప్పారు, మోజ్ గారు చెప్పారు, బ్రదర్ 2 రోజుల తర్వాత దొరుకుతుంది బ్రదర్ అన్నాడు. అవునా సార్? దొరుకుద్ది. ఆంటీ ఫోన్ చేసి, అయ్యా 7 కలిసి దొంగతనం చేశారు, 2 రోజులు ఆ 7 పేర్లు కూడా నీకు వచ్చేస్తాయి అని అన్నది. ఎప్పుడైతే చెప్పిందో పడుకుని నిద్రపోయాను నేను. హాయిగా నిద్ర పట్టింది. ఇంకోటి ఎవరికైనా సరే నిద్ర పట్టదు, ఎందుకంటే దేవుడు ఇస్తానన్నాడు. అయితే నేను కొద్దిసేపు ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభా ఎందుకు పోయింది ప్రభా ల్యాప్టాప్ అని. దేవుడు నాకు బుద్ధి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? రే నీకు ల్యాప్టాప్ అడ్డు అయిపోయిందిరా. అవును ప్రభు. ఎందుకు ప్రభు? దేవుని వాక్యం కదా, దీంట్లో దేవుని వాక్యం. నేనన్నా దీంట్లో సినిమాలు చూస్తానా, పాటలు ఏమన్నా అంటానా? దేవుని వాక్యం కదా. ఎందుకు ప్రభు అని అంటే, అదే వచ్చింది. నువ్వు నా మీద ఆధారపడతలా, ఇదివరకు ప్రిపేర్ అయిన ప్రసంగాల మీద ఆధారపడుతున్నావు నువ్వు. అర్థమైనాగా? అందుకే దీన్ని తీసేస్తే నీకు బుద్ధి వస్తుంది. నువ్వు ప్రతిసారి ప్రసంగం చేసేప్పుడు నా మీద ఆధారపడాలి, నా మీద ఆధారపడి వాక్యం చెప్పాలి. నీకేదో ఏదో తెలివితేటలు ఉన్నాయి కదా అంటే కుదరదు. ఇక్కడ నువ్వు చాలా కాలంగా వాక్యం చెప్తున్నావు కాబట్టి నీకు తెలుసు వాక్యం, చెప్పేస్తే కుదరదు. వాక్యం చెప్తావు కానీ పని అవ్వదు. పని అవ్వాలంటే నేను ఉండాలి నీ దగ్గర. అర్థమైందా? తెలివితేటలతో పని అవ్వదు. చాలామంది ఏమనుకుంటారంటే మనకి బైబిల్ సమాచారం అంతా ఉంటే ఓ చక్కగా వల్లించేస్తే ఒక అద్భుతమైన ప్రసంగం చేస్తే పని అయిపోద్ది అనుకుంటారు. కాదు. నువ్వు నత్తిగా మాట్లాడచ్చు, వెనక ముందు వెనక మాట్లాడచ్చు. అక్కడ మనుషులు బోరుని ఏడిచేస్తూ ఉండొచ్చు. దేవుని కార్యం దేవుడు లేకుండా అవుద్దా? అవ్వదు. దేవుడు అందుకు నాకు బుద్ధి చెప్పాడు, నా మీద ఆనుకోవటం నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఆనుకోలేదంటే పని అవ్వదు. దేవుడు అందరికి నేర్పించింది. సరే, ఎప్పుడైతే ఆయన కొమ్మ నరుక్కురమ్మన్నాడో నరుక్కొచ్చాడు, పడేశాడు, గొడ్ల పైకి వచ్చింది, తీసుకోరా అని అన్నాడు. పోయింది దొరికిందా లేదా? మీ జీవితంలో పోయిందేంటో నాకు తెలియదు. ఈరోజు ఇలాగ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీ ఆత్మీయత గురించి కానీ, దేవునితో మీకున్న సంబంధం గురించి కానీ, మీ జీవితంలో కోల్పోయింది కానీ, కొన్ని విషయాల్లో సంబంధాలు తెగిపోయి ఉంటాయి. వేరే వాళ్ళతో వచ్చినటువంటి గొడవలతో మీరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు విడిపోయి ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అడగండి, ప్రభా నా పొరపాటును బట్టి దూరం అయిపోయారా? నా పొరపాటును బట్టి నేను పోగొట్టుకున్నానా? నీకు ఇవ్వాల్సిన చోటు ఇవ్వకపోవటం బట్టి పోయిందా? అడగండి.
సిగ్గు లేకుండా అడగండి, గర్వపడకుండా అడగండి. దేవుడు ఇష్టపడి చెప్తాడు. ఒకవేళ నీ అజాగ్రత్తను బట్టి పోతే, దేవుడు నీకు బుద్ధి చెప్పడానికి పోతే బుద్ధి తెచ్చుకోండి. దావీదు అదే పని చేశాడు. దావీదు బుద్ధి తెచ్చుకున్నాడు, దేవుడి దగ్గరకు వచ్చాడు. దేవుడు దావీదుని క్షమించడమే కాదు, పోయిన దాన్ని తిరిగి దొరికేటట్లు చేశాడు. దావీదు విషయంలో ఒక్క సన్నివేశం మీకు చెప్తాను, ముగిద్దాం. మొదటి సమయాలు 29-30 అధ్యాయాల్లో ఈ సన్నివేశం ఉంటుంది. మొదటి సమయాలు 29-30 అంటే 4 విషయాల్లో ఒక విషయమే మీకు చెప్తున్నా. దావీదు కోల్పోయిన దాన్ని తిరిగి ఎలా తెచ్చుకున్నాడు అంటానికి. 29-30 ఈ 29వ అధ్యాయంలో మనకు కనబడేది ఏంటంటే, అప్పుడు దాకా దావీదు దేవుడి మీద బాగా అనుకున్నాడు. ఒకసారి పారిపోయి గుహలోకి వెళ్ళాడు. సౌలు వెనకే వచ్చాడు అదే గుహలోకి. దావీదు గుహ లోన ఎక్కడో ఉన్నాడు, ఈయన బయట ఉన్నాడు. అలసిపోయి సౌలు నిద్రపోతున్నాడు. దావీదు మిత్రులంతా ఏమన్నారు దశ, ఇదిగో దొరికాడు, దేవుడే నీకు అప్పగిచ్చాడు, ఏసేయిడ్ని అని అన్నాడు. అంటే దావీదు చంపల, తన బట్ట చివరి మాత్రం కత్తిరించి తన దగ్గర పెట్టుకొని, అయ్యా నిన్ను చంపాలంటే చంపగలను, చంపలేదు. దేవుడు ఏర్పరిచిన వాడు నువ్వు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, నీ జోలికి నేను వెళ్ళకూడదు, దేవుడు చూసుకుంటాడు అలా అన్నవాడు. జాగ్రత్త వినండి, ఈ మాటలని చాలా ప్రాముఖ్యం. దేవుడు ఏర్పరిచిన వాడు నువ్వు, దేవుడు అభిషేకించిన వాడు నువ్వు, నీ జోలికి నేను రాకూడదు, అలాంటి వ్యక్తిని దేవుడు చూసుకోవాలి, నేను కాదు అని వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి ఒక 2 సంవత్సరాలు వెళ్ళేటప్పటికీ మనోడికి లేనిపోయినటువంటి చిరాకు వచ్చేసింది. మీలో కొంతమందికి ఇలాంటి పరిస్థితులు రావడం జరుగుద్ది. ఏంటంటే ఓపిక పడతారు, కొంతకాలం వచ్చిందారు, ఇంకెంతకాలం ఓపిక పడతామండి, ఇంకెంతకాలం ఓర్చుకుంటామండి, ఇంకెంతకాలం ఆగుతామండి, చాలాసేపు ఆగామండి, చాలా ప్రార్థనలు చేసామండి, చాలామందికి మొత్తుకున్నామండి, అవ్వట్లేదండి, నేనే దూకేశానండి. ఇది మనం అనే మాట. దావీదు కూడా అదే పని చేశాడు. కానీ దూకటం ఎట్లా వెళ్ళాడంటే, దావీదు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. ఏ ఫిలిస్తీయుడిని అయితే, రే సున్నత లేనివాడా, ఏం చేద్దాం అనుకున్నారో నన్ను అని గొలియాతుని తిట్టాడు కదా, వాళ్ళ దగ్గరికే ఈయన వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. వాళ్ళతో కలిసి యుద్ధానికి వెళ్తున్నాడు. అకీష్ అనే రాజు దావీదుని తీసుకొని పద అన్నాడు. వెళ్తా ఉన్నాడు. ముందున్నటువంటి రాజులు, వేరే ఫిలిస్తీ రాజులు ఉంటారే, అకీష్ని పిలిచారు. ఓయ్ ఆడెవడో వెనకాల వస్తున్నాడు, ఆడెవడు మంచోడండి, చాలా మంచోడు, నాతో ఉంటున్నాడు, నమ్మకస్తుడు, నాకు ఎప్పుడు కూడా కీడుని ఆపాదించలేదు. ఏం మాట్లాడుతున్నావా, ఆడు హిబ్రిడు, అవతలోడు కూడా హిబ్రిడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిరాయిస్తే వెనక నుంచి ముందు నుంచి వాయించేస్తాను చెప్తున్నా, ఆడిని పంపించేస్తావా, సరే లేకపోతే ఆడితో పాటు నిన్ను కూడా లేపేస్తాను. అకీష్ వచ్చి దావీదుతో చెప్తున్నాడు, అయ్యా దావీదు వెళ్ళిపో అన్నప్పుడు దావీదు మాట్లాడిన మాటలు వినండి. 29వ అధ్యాయం 8వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం. దావీదు, నేనేమి చేసి తిని నా ఏలిన వాడగు రాజా, ఎవరితో అంటున్నాడు ఈ మాట? అకీష్. ఎవరతను? ఫిలిస్తీన్ రాజుని ఏమని పిలుస్తున్నాడు ఈయన? ఏమని పిలుస్తున్నాడు? ఇప్పుడు మీకు అర్థమైందా? ఒకప్పుడు తిట్టాడు గొలియాతుని, అరే కుక్క గిక్క అని తిట్టాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పచ్చి భాషలో చెప్పాలంటే ఆడ సంకన ఆగుతున్నాడు. దేవుడితో కనెక్షన్ పోతే ఎవడ సంకైనా ఆగుతాం మనం. దేవుడితో కనెక్షన్ పోతే ఎవడ కాళ్ళైనా పట్టుకుంటాం మనం. అకీష్ దగ్గరికి వెళ్ళి, నా ఏలిన వాడు ఒక రాజా, నీ శత్రువులతో, ఎవరి శత్రువులతో? అంతకుముందు సౌలు ఏమన్నాడు? నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వాడివి, నీ జోలికి రానన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? వాడు నీ శత్రువులతో యుద్ధము చేయటికే నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడినైన నాయందు తప్పేమి కనబడినని అకీష్ని అడిగాను. దావీదేంటంట? దాసుడంట. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. దేవుడితో సంబంధం తెగిపోతే, దేవునితో సహవాసం తెగిపోతే, దేవుడు నీ వెంట లేకపోతే, దేవుడు నీ యొక్క స్టీరింగ్ రాడ్ కాకపోతే నీ బతుకు ఎలా ఉంటుందంటానికి ఇది నిదర్శనం. నీ బ్రతుకు ఎలా ఉంటుందని ఇది నిదర్శనం. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడో చూడండి. అక్కడ అకీష్ చీకొట్టేశాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి 30వ అధ్యాయం, కొంచెం స్పీడ్గా వస్తున్నాను. 30వ అధ్యాయం
వేరే వాళ్ళు తీసుకొని సౌలు మీద యుద్ధానికి వెళ్తున్నాడు. ఈలోగా శత్రువులు వచ్చి మొత్తం ధ్వంసం చేశారు, ఊరు మొత్తం తగలబెట్టేశారు. భార్యలు పోయారు, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, సమస్తాన్ని కోల్పోయాడు. 4వ వచనం ప్రకారం ఇందాక చదివినట్లు. అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు. ఎంతగా ఏడుస్తున్నారంటే ఏడవటానికి ఇంకా శక్తి లేదంట. యూదుడు ఊరినే ఆడవడం, రాజు ఊరినే ఆడవడం, మగోడు ఊరినే ఆడవడం. యూదుడు, మగోడు, రాజు అలాంటోడు పబ్లిక్గా ఏడ్చాడంటే ఎంత కృంగిపోయాడో ఆలోచించండి. దావీదు మిక్కిలి దుఃఖపడిన 6వ వచనం, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదుని చంపుదము రండని వారు చెప్పుకొనగా. అకీష్ కొట్టాడు, శత్రువులు భార్యను తీసుకెళ్ళిపోయారు. ఎవరైతే దావీదు చుట్టూ ఉన్నారో వాళ్ళు ఏం చేశారంట? రాళ్ళు తీసుకున్నారు. గుర్తుపెట్టుకో, దేవుడికి దూరం అయితే ఏకాకి అయిపోతాం. ఏకాకి. మీలో చాలామంది ఏకాకి అంటే ఎవరితో సంబంధం ఉండదు, ఎవరితో పంచుకోరు. ఎలాగ చెప్పమంటారా? మీరు కొన్ని బాధలు ఉంటాయి లోన, కొన్ని కష్టాలు ఉంటాయి లోన, ఎవరితో కూడా పంచుకోరు. ఎవరితో నా దగ్గర కొన్ని వందల మంది అలాగ పంచుకునే వాళ్ళు ఉంటారు. సార్, నేను మీతో చెప్పే మాటలు ఎవరితో చెప్పుకోలేదు సార్. నాకున్నటువంటి బాధ ఎవ్వరికీ చెప్పలేదు సార్. మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఎందుకని? ఎవ్వరికి తెలియకుండా ఎందుకున్నావు? ఎవరికి చెప్పుకోవడానికి ఎందుకు సాహసించట్లేదు? సిగ్గా, గర్వమా, భయమా? దావీదు పరిస్థితి అది, ఏకాకి. దీనికి ఒకటే ఒక మూల కారణం, దేవుణ్ణి వదిలేశాడు. ఇక ఆ టైంలో చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవా బట్టి ధైర్యము తెచ్చుకొని. దావీదు ఒక్క పని చేశాడండి, మంచి పని. ఆ టైంలో దేవుడి వైపు తిరిగాడు. ఆ టైంలో, ఆ పరిస్థితిలో గుర్తుపెట్టుకోండి, దేవుడు మన మీద ఒత్తిడి పెట్టేది ఎందుకో తెలుసా? ఆయన వైపు తిరుగుతున్నాం. ఆయన వైపు దేవుడు మనల్ని ఏకాకిగా ఎందుకు చేస్తాడో తెలుసా? అప్పుడైనా దేవుడు వైపు తిరుగుతామని. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎప్పుడు గుర్తొచ్చాడు? ఏకాకి అయినప్పుడు, తినటానికి తిండి లేనప్పుడు. మా నాన్న దగ్గరికి వెళ్తాను. అలాంటి పరిస్థితుల్లో ఆయన దేవుడు గుర్తొస్తున్నాడా? దావీదుకి అలాంటి పరిస్థితుల్లో దేవుడు గుర్తొచ్చాడు. 7వ వచనం, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదు దావీదుని వద్దకు తీసుకొని వచ్చును. ఏఫోద్ అంటే యాజకుడు వేసుకునేటువంటి పైబట్ట. అది ఎందుకో తెలుసా? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి. ఇప్పటిదాకా దేవుని చిత్తం తెలుసుకున్నాడా? లేదు. ఇందాక మనం చూసాం చూసా, దేవుని బిడ్డను అడిగి వెళ్ళారు కట్టెలు కొట్టడానికి. దేవుని బిడ్డను వెంట పెట్టుకొని తీసుకెళ్ళారు దేవుని సేవకుని. ఇక్కడ దేవుణ్ణి అడగటం లేదు, దేవుణ్ణి వెంట పెట్టుకోవటం లేదు. ఇప్పుడు గుర్తొచ్చింది, నేను ఈ దండును తరిమిని ఎడల దాన్ని కలుసుకుందున అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. దావీదు దక్కించుకున్నటువంటి పద్ధతి బాగా స్టన్నింగ్ ఉంటుంది. ఎలాగ తెలుసా? మొత్తానికి అందరిని అడిగాడు, అయ్యా మనం వెళ్ళి తెచ్చుకుందాం, మన భార్యల్ని పిల్లలు తెచ్చుకుందాం అని వెళ్తా ఉన్నాడు. పాపం ఎలా వెళ్ళాలో తెలీదు. ఇప్పుడు దేవుడు మాటకు విధేయత చూపించి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే చూడండి స్టోరీ ఎలా ఉంటుందో. వెళ్తూ ఉంటే ఒక అతను ఎవడో పడిపోయి ఉన్నాడు, దెబ్బలు తగిలి కింద పడిపోయి ఉన్నాడు. యూదుడు కదా, తనకున్నటువంటి లెక్క ఏంటంటే ఎవరిని అలా పడిపోయి ఉంటే అతను ఏం చేయాలి? ఆదరించాలి. ఇప్పుడు యుద్ధానికి వెళ్తాం అని వదిలే అనకూడదు. దావీదే ఉంటాడు తెలుసా, ఆడెవడో పడిపోయాడురా అని చూడండి అని అన్నాడు. ఆడికి మొత్తం నీళ్ళు ఇచ్చి ద్రాక్షారసం ఇచ్చి కట్టులు గిట్లు కట్టి, నువ్వు ఎవరు బాబు అని అన్నాడు. అంటే సార్ చెప్పరా ఎవరు? సార్ ఇప్పుడు అక్కడ ఊరు తగలబెట్టేశారు కదా సార్. తగలబెట్టేశారు, ఆ దండులో నేను ఉన్నాను సార్. అవునా, మరి ఏమైందిరా? దెబ్బలు తగిలింది సార్ నాకు. ఇక్కడ వదిలేసి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ టైంలో దావీదు ఏం చేయాలి? అవును కష్టం పొడిచేయాలి. కానీ పొడిచేశాడా? పొడవలా. అరే నాకు చిన్న సాయం చేసి పెడతా, చెప్పండి. ఆ ఊరు మాదే. అవునా సార్, నన్ను చంపేది సార్. చంపరా తగలబెట్టేసింది మా ఊరినే. సార్ చంపదు సార్, చంపరా.
ఎత్తుకెళ్ళిపోయింది నా భార్యని. సార్ ఏం కంగారు పడు, నువ్వు ఒక్క పని చేయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసా మొత్తం రూట్ అంతా చెప్పేస్తాను రండి అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? అతను పడిపోయేటట్లు చేసింది ఎవరు తెలుసా? దేవుడే. అడ్రస్ చెప్పడానికి. అర్థమైందా సార్? దేవుడు కాకితో కబురు పెడతాడంటే ఇదే. మనోడు అడ్రస్ చెప్పడానికి తీసుకుని వెళ్ళిపోయాడు. సార్ ఇదిగోండి సార్, అది అక్కడే ఉన్నాడు. దావీదు వెళ్ళిపోయాడు, యుద్ధం చేశాడు, భార్యల్ని పిల్లల్ని తెచ్చేసుకున్నాడు. అదే 18వ వచనంలో అంటాడు, డేవిడ్ రికవర్డ్ ఆల్. మాట వినలేదు, కోల్పోయాడు. మాట విన్నాడు, సంపాదించుకున్నాడు. దేవునికి దూరం అయ్యాడు, కోల్పోయాడు. తిరిగి దేవునితో సంబంధం పెట్టుకున్నాడు, తిరిగి తెచ్చుకున్నాడు. నీ జీవితంలో కోల్పోయింది దేవుడు నీకు దగ్గర చేయడానికైతే కనుక నువ్వు దేవుని దగ్గర కోల్పోయిన దానికంటే ఎక్కువ ఇస్తాడు దేవుడు. ఒకవేళ దేవుడికి నీకు అది అడ్డై దేవుడు తీసేస్తే దేవుడు కృపనిస్తాడు దాన్ని అంగీకరించడానికి. దేవుడు కృపనిస్తాడు అది లేకుండా నువ్వు బ్రతకడానికి. కానీ దేవుడు ఎప్పుడు కూడా పోయిన దాన్ని ఆలోచించుకుంటూ నీ జీవితాన్ని పాడు చేసుకోవాలని ఆశపడ్డా. అది ఏదైనా సరే, ఆత్మీయత అవ్వచ్చు, సంబంధం అవ్వచ్చు, ఆర్థికపరమైనది అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఏదైనా సరే గతాన్ని చూసి బాధపడటం దేవుడికి ఇష్టం లేదు. ముందుకు చూస్తూ ఆశతో ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే దేవుడితో మనకు కనెక్షన్ ఉంటాయి. ఉందా మరి మీకు అలాగా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, దావీదు అద్భుతమైనటువంటి ఉదాహరణ. నీ హృదయానుసారుడు కోల్పోయాడు ప్రభా. ఎందుకు అనంటే నీ మాట వినలేదు కాబట్టి, ఎందుకంటే నీకు దూరం అయ్యాడు కాబట్టి. బుద్ధి తీసుకురావడానికి తన భార్యల్ని పిల్లల్ని అందరిని ఎత్తుకెళ్ళిపోయేటట్లు చేశాను. అప్పుడు నీ వైపు తిరిగాడు. ఏకాకి అయిపోయినప్పుడు నీ వైపు తిరిగాడు. ఎప్పుడైతే తిరిగాడో తనకి మార్గాన్ని చూపించారు. దారిలో ఒక పడిపోయిన వ్యక్తి అడ్రస్ చెప్పడానికి ఉంచారు. ఎంత గొప్ప దేవుడు ప్రభా. మా జీవితంలో ఆ విధంగా ప్రభా పోగొట్టుకున్నది, అది నీతో సహవాసం అవ్వచ్చు, ఇతరులతో సంబంధం అవ్వచ్చు, ఆర్థికపరమైనది అవ్వచ్చు, ఏదైనప్పటికీ ప్రభా మేము పోగొట్టుకొని బాధపడుతూ ఉండడం మీకు ఇష్టం లేదు ప్రభా. మీరు మాకు అనుగ్రహిస్తారు. అయితే మీతో మేము సంబంధం కలిగి ఉండాలి, మీతో సహవాసం కలిగి ఉండాలి. ఆ విధంగా ఉండగలటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి.